ఇది చూశారు కదా, హెచ్పివి డిఎన్ఎస్ టెస్ట్. ఇది గర్భాశయ క్యాన్సర్ నుంచి సేకరించిన సెల్స్ ద్వారా వైరస్లో ఆ డిఎన్ఏ ఉందా లేదా అనేది గుర్తిస్తారు. తర్వాత ప్యాప్స్మియర్లోనేమో చెడు కణాలు ఏమన్నా ఉన్నాయా, క్యాన్సర్ కాజ్ చేసే ముందుగా గుర్తించగలిగే చెడు కణాలు ఏమైనా అని గుర్తించడానికి ప్యాప్స్మియర్, ఈ 2 టెక్నాలజీస్ ఉన్నాయి. లిక్విడ్ బేస్డ్ సైటాలజీ టెక్నాలజీ ఇప్పుడు మనం వాడుతున్నాము. టెస్టింగ్ ఏంటంటే హెచ్పివి డిఎన్ఏ, అసలు వైరస్ అనేది ఉందా లేదా అనేది చూడటానికి హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ వాడతాం. ప్యాప్స్మియర్ టెస్టు ఇది ప్యాప్స్మియర్ టెస్టు సర్వైకల్ క్యాన్సర్కి ముందు వచ్చే మార్పులను చూపించగలదు. హెచ్పివి టెస్టింగ్ అంటే హెచ్పివి వైరస్ ప్లస్ ప్యాప్ టెస్ట్ కలిపితే ఇది టెస్టింగ్ అంటారు. ఇది చాలా శక్తివంతమైన స్క్రీనింగ్ టెస్టు. హెచ్పివి దాదాపు 80% మందికి జీవితంలో ఎప్పుడో ఒకసారి వస్తూనే ఉంటుంది. ఓకే, చాలా సందర్భాల్లో అది సహజంగానే నయం అవుతుంది. ఇప్పుడు కామన్ కోల్డ్ చూడండి, జలుబు చేసి నయమైపోతుంది కదా, అంటే వైరస్ లేదు. అట్లాగే హెచ్పివి వైరస్ కూడా అని చెప్పాను కదా, ఎక్కడైనా ఉండొచ్చు. టచ్ వలన వస్తుంది, లేదంటే లైంగిక సంపర్కం వల్ల కూడా వస్తుంది, సెక్షువల్ కాంటాక్ట్ వలన. కానీ కొంతమందికి ఇమ్యూనిటీ ఎక్కువ ఉండి వాష్ ఆఫ్ చేయటం, లేదంటే అది వాష్ ఆఫ్ చేయటం కొంతమందికి డార్మెంట్గా ఉంటుంది. డార్మెంట్గా ఉండి మళ్ళీ తిరగబెట్టే అవకాశం ఉంటుంది. సో ఏంటంటే దాదాపు 80% మందికి జీవితంలో ఎప్పుడో ఒకసారి అంటుతుంది. చాలా సందర్భాల్లో అది సహజంగానే నయమవుతుంది. కానీ కొన్ని టైప్లు, ముఖ్యంగా నేను చెప్పాను కదా 16-18 టైప్స్ క్యాన్సర్ కాజ్ చేస్తాయని, ఆ 16-18 రకాల టైప్స్ క్యాన్సర్కి దారితీస్తాయి. ఎప్పుడు అవి కనుక దీర్ఘకాలికంగా ఆ మహిళ యొక్క యోనిలో కానీ లేదంటే పురుషుడి యొక్క బాడీలో కానీ ఉంటే కనుక, దీర్ఘకాలికంగా ఉంటే కనుక క్యాన్సర్ని కాజ్ చేస్తాయి.